వచ్చేస్తుంది. నాకు ఒక పెట్ కావాలి, ఒక కుక్క పిల్ల కావాలి. మీకు ఒక హైలైట్ తెలుసో లేదో, March 19 నా బర్త్డే కదా. March 19 నైట్ నేను లెక్క పెట్టి ఈరోజు అయిపోయింది బర్త్డే, ఇంకా 365 డేస్ బర్త్డేనే. కానీ వీడప్పుడే BBC రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. వాళ్ళు ఎవరు వస్తారో నమ్మను, నేను తొడగొట్టి గొడవ పడతా వాళ్ళతోటి. గుడ్. అట్లా గొడవలు గిడవలు పడితే అవ్వవు. లేదా అంకుల్ ప్లీజ్ అని వాళ్ళకి రోజు చాక్లెట్లు ఇస్తాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కుక్క కావాలి నాకు. నెక్స్ట్ గిఫ్ట్ క్యాన్సిల్. చాలా ఎక్సైట్ అయ్యాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పూజిత. ఏంటి ఈరోజు చాలా గ్లోయింగ్గా, చాలా హడావుడిగా, చాలా ఎగ్జైటింగ్గా కనిపిస్తుంది అనుకుంటున్నారేమో. ఎందుకు అంటే నా బర్త్డే వీక్ ఇది. నేను చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను. నా బర్త్డే వచ్చేస్తుంది. అంటే ఎవ్రీ ఇయర్ నేను నా బర్త్డేకి చాలా ఎగ్జైటెడ్ ఉంటాను. ఎంత ఎగ్జైట్మెంట్ అంటే అసలు నేను చెప్పలేను ఎంత ఎగ్జైటెడ్ ఉంటానో. అంత ఎగ్జైటెడ్ ఉన్నాను అనమాట. అంటే నా బర్త్డేకి ఒక 1 month 2 months నుంచే నా బర్త్డే వస్తుంది అనుకుంటూ ఉంటాను అనమాట. నేను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అడుగుతారు, ఇంకా 2 నెలలు ఉంది బర్త్డేకి, ఇంకా 3 నెలలు ఉంది బర్త్డేకి అని. కానీ అలా కాదు, నా బర్త్డే వస్తుంది అంటే మాత్రం నేను చాలా ఎగ్జైటెడ్ ఉంటాను. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈరోజు ఎగ్జైట్మెంట్ వెనకాల ఒక కారణం ఉంది. బర్త్డేకి ఎందుకు ఎగ్జైటెడ్ ఉంటానంటే చాలా గిఫ్ట్స్ వస్తాయి. అంటే ఆ రోజు అందరూ చాలా ప్యాంపర్ చేస్తారు, చాలా బాగుంటుంది, చాలా కేక్స్ కట్ చేస్తాం. ఇట్ ఫీల్స్ స్పెషల్. అండ్ అలాగే ప్రతి బర్త్డేకి ఏదైనా మంచి గిఫ్ట్ రావాలి, స్పెషల్ గిఫ్ట్ రావాలని, అలాగే నేను ఏదైనా సాధించాలని ప్రతి ఇయర్ ఇలా కోరుకుంటూ ఉంటాను. అండ్ నా బర్త్డే నన్ను ఇన్స్పైర్ చేస్తుంది, మోటివేట్ చేస్తుంది. కాబట్టి ఐ ఫీల్ లైక్ దట్. నాలాగే ఎవరైనా ఓవర్ ఎగ్జైట్ అయ్యే వాళ్ళు బర్త్డేకి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మీరందరూ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని విషెస్ కూడా చెప్తారు, నాకు తెలుసు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అడ్వాన్స్ విషెస్ చెప్పిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే, మా మమ్మీ లాస్ట్ టైం నా బర్త్డేకి కార్ గిఫ్ట్ ఇచ్చింది. మీ అందరికీ తెలిసిందే, నేను ఆ వ్లాగ్ కూడా పోస్ట్ చేశాను. ఈసారి కూడా ఏదైనా స్పెషల్ గిఫ్ట్ ఇస్తుంది నాకు తెలుసు. కాకపోతే ఈసారి నా గిఫ్ట్ ఏంటో నేనే చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ అంటే చాలా ప్రిపేర్ అయిపోయాను దానికోసం. మా మమ్మీని ఇప్పుడు పిలిచి అడగపోతున్నాను. అంటే అది నా డ్రీమ్, చాలా రోజుల నుంచి ఈ గిఫ్ట్ నాకు కావాలి అని చెప్పేసి. అది నా డ్రీమ్ కాబట్టి ఈసారి ఎలాగైనా అది సాధించాలి అని నేను అనుకుంటున్నాను. ఇంక ఈరోజు మా మమ్మీని ఎలాగైనా బతిమలాడి బర్త్డేకి ఆ గిఫ్ట్ ఇచ్చామని అడిగేద్దాం అనుకుంటున్నాను. ఏదైతే అదైంది. సో పిలిచి ఒకసారి అడిగేస్తాం, ఓకేనా? మీరు కూడా ఈ వ్లాగ్ చూసి ఒకవేళ మా మమ్మీ ఒప్పుకుంటే బాగుంటుంది. అండ్ అక్కడికి వెళ్ళి షాప్ చేసే వీడియో అంతా కూడా పెడతాను. ఒకవేళ మా మమ్మీ ఒప్పుకోకపోతే మా మమ్మీతో డిస్కషన్ కూడా బాగుంటుంది కాబట్టి ఐఎమ్ పోస్టింగ్ దిస్ వ్లాగ్. సో ఇంకా అసలు లేట్ చేయకుండా మా మమ్మీని అడుగుదాం. మమ్మీ కిచెన్లో ఏమో చూస్తుంది. మమ్మీ ఏంటి రా ఒకసారి. ఇప్పుడు నీకు లోపల కిచెన్ లో కనిపించిందా? నేను వీడియోలో మొత్తం ఏం చెప్తున్నాను. ప్రతిసారి ఉండేదే కదా. నా బర్త్డే అయిపోయిన మరుసటి రోజు నుంచే మొదలు పెడతాను. డీజే టిల్లు చెప్తారు, నా బర్త్డే ఇవాళ దావత్ ఉంది వచ్చాడు అన్నట్టు. ఇవాళ కాదు, నా బర్త్డే ఈ వారం అనక ముందే, ఈ నెల అనక ముందే. అది సినిమా ఇక్కడ నేను రియల్ గా చూస్తా ప్రతి ఇయర్. నా బర్త్డే ఈ వారం అన్నట్టు నేను 1 month ముందు నుంచి చాలా ఎక్సైటెడ్ ఉంటాను అనమాట. అండ్ చుట్టాల ముందు నుంచా? బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే నుంచే ఇంకా నా బర్త్డే. మీకు ఒక హైలైట్ తెలుసో లేదో, March 19 నా బర్త్డే కదా. March 19 నైట్ నేను లెక్క పెట్టి ఈరోజు అయిపోయింది బర్త్డే, ఇంకా 365 డేస్ బర్త్డేనే. కానీ వీడప్పుడే BBC రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. లెక్క పెట్టుకుంటాను అనమాట. చాలా ఇష్టం నాకు నా బర్త్డే అంటే. ఇంకా చుట్టాలకి, ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసి నా బర్త్డే వస్తుంది, వచ్చేయండి, మీరు ఎక్కడున్నా మా ఇంటికి వచ్చేయండి అని పిలుస్తుంటాను అనమాట. పాపం వాళ్ళు ఎంత బిజీగా ఉన్నా కూడా డిస్టర్బ్ చేసి టార్చర్ పెడతాను అందరినీ. సో అయితే ఈసారి నా బర్త్డే నిన్ను భారించే వాళ్ళే నీ దగ్గర ఫ్రెండ్గా ఉంటారు. సరే అది కాదు, కానీ ఇప్పుడు ఈరోజు నువ్వు నా బర్త్డేకి ఏంటి ఇది? లేదు చెప్పు. నా బర్త్డే మస్కరా పాన్ ఏందో నాకు. మస్కరా కాదు, నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు ఈసారి? నువ్వు
గిఫ్ట్ నేను ఇవ్వాలి, నువ్వు అడగటం ఏంటి, ఏమి ఇస్తున్నావని? అవును మమ్మీ, నా బర్త్డే నా ఇష్టం, అందరూ నన్ను ప్యాంపర్ చేయాలి క్వీన్ లాగా. బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తావు అట్లా అడగరు. నేను అడుగుతాను, ఒకరితో నాకు సంబంధం లేదు, నేను అడుగుతాను నా బర్త్డేకి ఒక పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్. అబ్బా అదొద్దు, ఏమన్నా అంటే నువ్వు ఎప్పుడు గుర్తుండిపోయేలాగా ఇస్తావు. కాకపోతే ఈసారి నా బర్త్డే గిఫ్ట్ నేను చూస్ చేసుకుందాం అనుకున్నాను. వామ్మో, నువ్వు చూస్ చేసుకుంటే నా ఇది చాలా చిన్నదే. నువ్వు లాస్ట్ టైం కార్ అన్ని లక్షలు పెట్టి కారే కొనిచ్చావు, కాబట్టి ఇది నీకు పెద్ద విషయం కాదు, చాలా చిన్న విషయం. అది నేను చెప్పాలి, నిజంగా చెప్తున్నా, అది నేను చెప్పాలి. నాకు తెలియదా మమ్మీ నీకు అట్లా ఎట్లయితుంది, నువ్వు ఎట్లా చెప్తావు? లేదు మమ్మీ, కానీ ఇది చాలా ఇయర్స్ నుంచి నాకు డ్రీమ్ కొనుక్కోవాలని చెప్పేసి. నీకు డ్రీమ్ లేనిది నీకు కావాలనుకున్నది ఏదైనా నీకు డ్రీమ్ లాగే ఉంటుంది. అమ్మ లేదమ్మా, కానీ ఇది మాత్రం నిజంగానే నాకు చాలా ఇష్టమైనది. నేను ఎప్పటి నుంచో దాన్ని. నీకు మాత్రమే ఇష్టమైందా? లేదు, నీకు కూడా ఇష్టమైనదే. నీకు కూడా చాలా ఇష్టమైనదే. చెప్పి నాకు ఒక పెట్ కావాలి, ఒక కుక్క పిల్ల కావాలి. నువ్వు ఇప్పుడు చూడు, నాకేనా మాత్రమే ఇష్టమా అని అనొద్దు. నువ్వు కూడా బయట వచ్చే పిల్లలకి, బయట వచ్చే కుక్క పిల్లలకి అంత ప్యాంపర్ చేస్తే, ఇంట్లో ఉంటే అది మన మీద ఆప్యాయతను చూపిస్తుంది, మనల్ని అభిమానిస్తుంది ఒక పెట్. ఇలాంటి విషయాలు నాకేం చెప్పొద్దు, కానీ నాకు తెలుసు నేను పెట్స్ పెంచితే ఎట్లుంటుంది ఏంటి అని. దాన్ని చూసుకునే నాకు ఇన్ని రోజుల్లాగా నాకు ఇప్పుడు మమ్మీ ఒక సీరియల్ కూడా మానేసాం కదా, కావాలంటే నువ్వు షూటింగ్ కి రాకపోతే నేను ఒక్కదాన్నే షూటింగ్ వెళ్తా, కానీ దాన్ని చూసుకుంటే ఇంట్లో కూర్చోవాలి. ప్లీజ్. ఇన్ని రోజులు నువ్వేం చెప్పావు, షూటింగ్ ఉంటది మనకి అని చెప్పేసి అట్లా చెప్పావు కదా. ఒకవేళ నీకేమైనా ఫ్రీడమ్ కావాలంటే నువ్వు ఎక్కడికైనా ట్రిప్ వెళ్తాను అన్నప్పుడు నేను కూర్చొని చూసుకుంటాను, నాకు షూటింగ్ ఉన్నప్పుడు నువ్వు కూర్చొని చూసుకో. ఇంకోటి తెలుసా నీకు, ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లో పెట్స్ వాళ్ళు ఎవరు వస్తారో నమ్మను, నేను తొడగొట్టి గొడవ పడతా వాళ్ళతోటి. గొడవలు గిడవలు పడితే అవ్వవు. లేదా అంకుల్ ప్లీజ్ అని వాళ్ళకి రోజు చాక్లెట్లు ఇస్తాను. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంకుల్స్ కి నువ్వేం చాక్లెట్స్ ఇస్తావు? అంతే మరి, మామూలుగా ఏం కాదు, మనం ఒకసారి ఏదన్నా సరే మాట్లాడదాం. కాదంతా కాదు, సరేలే, ఇంకెందుకు ఎన్నిసార్లు అడుగుతున్నావు కదా, తీసేసుకున్నా ఈ రోజా. కానీ నా బర్త్డే కూడా రాకుండా నువ్వు ఎట్లా? ఏం పర్లేదు, కొంచెం అంత లోపల అలవాటు అవుతుంది కదా. అయితే ఇప్పుడు నువ్వేదో అపార్ట్మెంట్ లో ఒప్పుకోరంటే నాకు డౌట్ వచ్చింది, డాబర్ మ్యాన్ లో. ఎందుకంటే ఎవరైనా పిక్కలు పట్టుకొని పీకినాయి అనుకో. అపార్ట్మెంట్ లో ఒప్పుకోరంటే ఎవరైనా అట్లా పెద్ద వింగ వాటిని కొంటారా? అదేమో నాకు డౌట్ వచ్చింది ఎందుకో. మళ్ళీ నువ్వేదో నువ్వు కొంచెం రాజసం ఎక్కువ. మా మమ్మీ చిన్నప్పుడు ఎలా చెప్పేదంటే, నేను ఒక ల్యాండ్ వేసుకొని ఒక ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ ఒక డాబర్ మ్యాన్, ఇక్కడ ఒక డాబర్ మ్యాన్ పెట్టుకుంటా అంటే నాకు ఎందుకో డౌట్ వచ్చింది. మళ్ళీ కుక్క అంటే నేను ఎట్లాంటి కుక్కలనైనా అట్లా ఉంటే, అట్లా పింకి ఎట్లుంటా అండి అక్కడ చూసావా? అవునులే, భయపడతాయి కరెక్టే, కానీ ముందు కుక్కలు భయం పోగొట్టిందే నేను. అవును, కానీ కుక్క పిల్ల క్యూట్ గా ఉండాలి. ఇంకోటి తెలుసా నీకు, ఫ్రెండ్లీగా నా దగ్గర కుక్కలు ఏవైనా కానీ నువ్వు చూసావా, డబ్బింగ్ దగ్గరికి పోయినా ఎక్కడికి పోయినా నిన్ను చూసే మురిగేవి. అమ్మ, కానీ కుక్క బాగుంటుందా పిల్లి బాగుంటుందా? పిల్లి వద్దులే, పిల్లి వద్దా? అది హెయిర్ అట్లా అంత ప్రాబ్లం. సరే, ఎందుకంటే నేను ఎప్పుడు కుక్క కావాలి నాకు. నేను ఒకటి బాకీ ఉన్నాను, ఇంకా అది అమ్మ, ఇన్ని రోజులకి నా కష్టాన్ని, నా బాధని మా మమ్మీ అర్థం చేసుకుంది. రోజు నేను కుక్కని తీసుకొని విను, చెప్పేది విను కొంచెం. ఈ ఓవర్ ఎక్సైట్మెంట్ వద్దా? కుక్కని తీసుకొని రోజు నేను వాకింగ్కి వెళ్తాను. కుక్కకి ఫుడ్ లేయిపోస్తా పొద్దున్నే. కుక్క ఉంటే లేస్తాను, నాతో పాటు జిమ్కి తీసుకెళ్తాను, వర్కౌట్ చేపిస్తాను. ఇప్పుడు పొద్దున్నే లేసా, కుక్కకి 6 ప్యాక్ చేపిస్తాను నేను. మార్చిందంటారు అప్పుడు. లేదు, కుక్కకి 6 ప్యాక్ చేపిస్తా. రాని 6 ప్యాక్ కుక్కకి ఎందుకు? నన్ను చేయమంటావు 6 ప్యాక్? చెప్పు, చాలా ఈజీ. నేను తొందరరా, నేను చాలా ఎక్సైట్, సో హ్యాపీగా, నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. మా మమ్మీని ఈజీగా ఒప్పుకుంటుంది అనుకోలేదు, కానీ ఇప్పుడు నేను ఫైనల్లీ కుక్కని కొనుక్కోబోతున్నాను. అండ్ పెట్కి సంబంధించిన టిప్స్ ఏమైనా అంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు అందరూ కామెంట్ చేసేయండి, సో దాట్ నేను అంటే కొత్త పెట్ ఓనర్ని కదా, నేను కూడా తెలుసుకుంటాను ఎలా పెట్ని కేర్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఇంకా అసలు లేట్ చేయకుండా మా మమ్మీ రెడీ అయిపోతే మనం వెళ్ళిపోదాం. మమ్మీ, ఇప్పుడు మనం కుక్కకి ఒక
బౌల్ తీసుకున్నాం, ఎందుకంటే అది తినేటప్పుడు మళ్ళీ కింద పడేస్తే మొత్తం అవన్నీ చూసుకో పుస్తాను. పుసా నన్ను కుక్కని అడిగావు, నేను కుక్కని కొంటాను పుసా. మిగతా ఏం కావాల్సిన నువ్వు చూసుకో. ఇప్పుడు నాకు అస్సలు అనవసరంగా బయలుదేరే ముందు టెన్షన్ పెట్టావు నువ్వు. అది కాదులే, ఇప్పుడు కుక్కర్ ఆ బౌల్ కూడా తెలుసుదాం అంటున్నాను నేను. అన్ని తెచ్చి ఇప్పుడు దానికి ఫుడ్ కూడా తీసుకుందాం మనం, ఎందుకంటే ఇవన్నీ నువ్వు చూసుకో పుస్తా. నేను కుక్కని మాత్రమే కొంటాను. ఇప్పుడు కాదు మమ్మీ, నేను అనేది ఏంటంటే ఇప్పుడు బౌల్ కుక్క ఫుడ్ కూడా ఇప్పుడు తెచ్చినాక దానికి మళ్ళీ ఆకలి వేస్తే మనం పెట్టకుంటే కాదు పుస్తా. నేను అనేది కూడా ఏమంటే నేను కుక్కని కొంటాను, మిగతా కావాల్సినవి నువ్వు తీసుకో అని చెప్తున్నాను. ఇప్పుడు అంటే నేను ఏమంటున్నానంటే ఒకవేళ నేను మర్చిపోతే నువ్వు అక్కడ గుర్తు చేయని చెప్తున్నా. ఓకే ఓకే ఓకేనా? ఓకే. ఇంకా నీకు ఇంత గుర్తు లేకుండా ఏమి ఉండవులే. ఇంకా అక్కడికి వెళ్ళాక నేను కుక్క పిల్లని చూసినాక టెన్షన్ అన్ని మర్చిపోతానేమో నా భయం. నువ్వు మర్చిపోతావులే. దాన్ని పూల బుట్టలో వేసి పూల బుట్ట కాదు, నేను ఒక బ్యాగ్ తెచ్చుకున్నా. కాదు, నేనైతే మామూలుగా పూల బుట్టలో వెల్కమ్ పెట్టుకో. వెల్కమ్ అని ఒక బ్లాగ్ చేయొచ్చు. వెల్కమ్ టు మై పెట్. ఏం పేరే ఇంకా బుల్లెట్ అంటే అంతే. ఇదిగా కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. బుల్లెట్ అంటే ఇంకా స్ట్రాంగ్ లేదా? ఎట్లుంది అట్లా దూసుకొస్తుంది పేరు. నాన్ వెజ్ తింటా, రోజు నాన్ వెజ్ తెచ్చి పెడతాను. దాని పేరు చెప్పుకొని నువ్వు తిను. అయ్యో కాదు, దానికి రోజు నాన్ వెజ్ పెడతాను. మంచిగా బోన్లెస్ ముక్కలు పెడతాను, క్యూట్ ఉంటుంది కాబట్టి. ఎంత అవుతుంది మా? 50,000 ఎంత ఖర్చు? దేనికి 50,000? కొనడానికి ఏమో మనం తీసుకునే దాన్ని బట్టి ఆడ. నువ్వు డ్రైవింగ్ బాగా చేయి తల్లి, ఎగ్జైటెడ్ మళ్ళీ ఉందువు గాని. నాకే కొంచెం ఇక్కడ పని ఉంది. నువ్వేమన్నా కొబ్బరి బొండం తాగేటట్లుంటే తాగు. నేను ఆడ కొంచెం అదేం కొబ్బరి బొండాలు తాగదులే. తాగదు, నేను కొంచెం చిన్న గ్లాస్ కూడా కొంటాను. నువ్వు తాని రాపించినట్లే, నువ్వు తాగుతున్నట్టుంది. చెప్ అంటున్నావు. ఇక్కడ నాకు కొంచెం స్పెట్స్ ఇక్కడ ఇచ్చాను పూస్తా, అది తీసుకుంటాను కొంచెము. నావి ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ చూసుకోవాలి పూస్తా ఒకటేసారి. ఫాస్ట్ అంటే కష్టం, వెహికల్ వస్తున్నాయి. ఈరోజు నా పని అవ్వటం లేదు. ఇక్కడే కొంచెం పని ఉంది. కొంచెం కొంచెం ఉండు, నేను నీకు అంతే. కొంచెం వృధా ఏం కాదులే నాన్న, నిన్ను సంతోష పెట్టాలనే కదా నేను. సరే అయితే నేను దిగుతున్నాను. ఒక్కసారి దిగుతున్నా. రా తొందర రా నానా. దా ఫాస్ట్ ఏం కాదురా, తొందర రమ్మంటే. నీకు ఇప్పుడు ఇందాక నీకు ఎగ్జైట్మెంట్ ఉంది, ఇప్పుడు నాకు ఎగ్జైట్మెంట్. రా నువ్వు తొందరగా వచ్చి డిక్కీ ఓపెన్ చేయి తొందరగా. ఇది తెలిసి నాకే, నేను ఎప్పుడో దాన్ని ప్లాన్ చేసిన. నేను ఇందాకటి నుంచి అక్కడ దిగుతున్నాను, ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవు అంత మాత్రము. ఓపెన్ నాకు తెలుసు కదా నీ సెలెక్షన్ ఉంది. నువ్వు క్యూట్ గా ఫోన్ తెచ్చుకో. నువ్వు ఓపెన్ చేస్తావు, నేను చేయనా? ఎట్లనో వీడియో కూడా రికార్డ్ అవుతుంది. వెల్కమ్ టు మై హోమ్ చెప్పు. వెల్కమ్. ఇది హోమ్ కాదు కదా, ఇది అంటే మామూలు నీకు ఇంకా ఈ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేవనేసి. దీంట్లో ఉంది, నువ్వు జాగ్రత్తగా దాన్ని, అది కదులుతుంది చూసావా, నువ్వు జాగ్రత్త. జాగ్రత్తగా తీస్తావా నువ్వు? నలపొద్దు. అయ్యో చాలా లోపల. నాకు చాలా ఎక్సైట్మెంట్.
నువ్వు చిన్నగా అది బెరుగ్గా ఉంది పాపం, కొంచెం భయం పడుతుంది. ఎన్ని మంత్స్? అది 2 months 3 months అంతే. ఇట్లా నొక్కి ఒక్కొక్కసారి కూల్ చేసుకో. అవునవును, చాలా యాక్షన్ తట్టుకోలేకపోతుంది. దీని ఓవర్ యాక్షన్ అసలు తట్టుకోలేకుండా. చాలా ఎక్సైటెడ్. కాళ్ళన్నీ ముడిచి పెట్టావా? లేదులే మా మంచి కూర్చొని ఉంది. అది కొంచెం చూసి మంచిగా దండం పెట్టుకొని తీసుకో ఒకసారి. నువ్వెంత బాగుండు. నేను పెట్టి ఓపెన్ చేస్తున్నాను. ఏంటి కుక్క పిల్ల? నేను నేను నీకేం చెప్పాను చూడు పప్పి, ముద్ది మా ముద్దు ముద్దివ్వు. చూడు ఏం లేదు, అద్ద చూడు, అద్ద బంగారం. నిజం పప్పి ఎక్కడుంది? హలో మేడం, నిజం పప్పి తెచ్చి నేను నీతో వేగలేను మేడం. ఇదో మమ్మీ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కుట్టారు? ఫ్రెండ్స్, చాలా బాగా ఫ్రాంక్ చేశాను కదా. నన్ను కుక్క పిల్ల కోసము 18 years నుంచి నేను ఎగుతూనే ఉన్నాను. వద్దు, నేను నీకు 50,000 కుక్క పిల్ల అడిగితే నువ్వు బొమ్మకు 500 1000 బొమ్మ కుక్క పిల్ల తీసుకొచ్చి నాతో ప్రాంక్ చేసి. నువ్వు బొమ్మ అనకు, దీన్నే నువ్వు పెట్టలాగా ఎలా చూసుకుంటే అలాగే ఉంటుంది. నువ్వు చిన్నప్పుడు డుంబుతో ఆడుకునేదాన్ని, కదులుతుంది అన్ని అలా చేయకూడదు. ఒకసారి కిస్ ఇచ్చేమా, కిస్ ఇచ్చే. ఎవరేమనుకోరు, ఎవరో మెంటల్ ఎందుకు అనుకుంటారు? ఏమన్నానండి నేను చెప్పిన స్టార్టింగ్ నుంచి చెప్పిన దాంట్లో ఒక్కటన్నా తేడా ఉందా? నేను చెప్తాను, నేను చెప్పాను కదండి, నేను అన్ని చెప్పాను కదా మీకు. ఏమని చెప్పాను? అది నిన్నేమనదు, నిన్నేం అడగదు, నువ్వు ఎలా చెప్తే అలాగే వింటుంది అన్ని. నేను ప్రతి ఒక్క డైలాగు నేను చెప్తూనే ఉన్నాను. అవి కొంటానంటే కూడా నేను బౌలు గ్లాసు, నేను కుక్క పిల్లని మాత్రమే కొంటానని చెప్పాను. నేను కుక్క పిల్ల పట్టుకొని వాకింగ్కి వెళ్ళడానికి ఏముంది, ఎవరేమనుకోరు, ఎందుకు అనుకుంటారు? అయ్యో చూడు బుచ్చిముండ ఎంత బాగా చూస్తుందో, చూడు ఎంత బాగుందో బుజ్జుగా. చూడుమా పప్పి, అక్క కిసు బొమ్మని తీసుకొచ్చి నన్ను కూడా బొమ్మ చేసేలాగా. లేదులే, అదో మీ ఫ్రెండ్ దా ఒకసారి ఫోటో ఒక స్టిల్ ఇవ్వా. మమ్మీ ఇంత దారుణంగా నువ్వు ప్రాంక్ చేస్తావు. సరే, నువ్వు చాలా చీటింగ్ మమ్మీ. అవును ఇప్పుడు నేను నీకు మంచి గిఫ్ట్ అని ఇంకొకటి పెద్ద ప్లాన్ చేసుకున్నాను నేను. నువ్వు ఇప్పుడు దీన్ని ఇట్లా తీసినావు అనుకో, అది కూడా క్యాన్సిల్, ఇంకా నీ ఇష్టం. అది కాదు, నువ్వు బర్త్డేకి ఏమన్నా కుక్క పిల్లని ఇద్దాం అనుకున్నావు. నువ్వు ఇప్పుడు నీకు కుక్క పిల్లని కాదు, నీకు నేను మంచి ప్లాన్ చేసుకున్నాను. నువ్వు వినలేదనుకో, తర్వాత నీ ఇష్టం. అంటే నేను మా ఆడియన్స్ కోసం అప్పుడప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి కదా. వాళ్ళకి మధ్య మొన్ననే పాపం నాకు ఇట్లా కొంచెం ట్రీట్మెంట్ అనే లోపల అందరూ ఆంటీ జాగ్రత్త, టేక్ కేర్ అట్లా చెప్పారు. అందరి కోసం కొంచెం సరదాగా నిన్ను కూడా కొంచెం ఆట పట్టించినట్లు ఉంటుంది అనేసి. ఓకే, కానీ నువ్వు చాలా హర్ట్ చేసావు మమ్మీ. నేను కుక్క పిల్ల లేకుంటే ఇంటికి రావచ్చు. నీకు చెప్పనా, నీకు ఇంక ఎన్ని చేసినా నీకు ఇదే, ఎన్నన్నా చెయ్యి నీకు ఇదే. నేను అందుకే ఇంక వద్దులే, హర్ట్ చేసినాను కదా, వదిలే ఎందుకు వదిలే, ఇంకొద్దులే. నా బ్యాగు మంచి కోసమే చేస్తాను. అమరా తెలుసుకోవాలి కదా. చెప్పు, బాగుంది కదా, నచ్చింది కదా, సాఫ్ట్ ఉంది కదా. అట్లా ఎట్లా అంటాను, పెట్టే నా దాంట్లో పెట్టే. బర్త్డే గిఫ్ట్ అన్నావు కదా, నీకు మంచిగా చేస్తాను కదా, పెట్టు. సర్లే, ఏదైనా మంచిగా చేస్తావని నమ్మకంతో ఇప్పుడు కాముకుంటున్నాను. నువ్వు నా బర్త్డేకి ఏం చేయవు. నువ్వు ఇప్పుడు కాముగా, నువ్వు సాఫ్ట్ గా మాట్లాడలేదు కదా. సర్లే, నేను సాఫ్ట్ గానే మాట్లాడాను కానీ. సో మా మమ్మీ అలా నాతో ప్రాంక్ చేసింది గాయ్స్. నా బర్త్డేకి గిఫ్ట్ 1 week ముందే గిఫ్ట్ అని చెప్పేసి కుక్క పిల్ల ఇస్తానని కుక్క పిల్ల బొమ్మ ఇచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా ఎక్సైట్ అయ్యాను. ఇంకా ఎంత వెటకారంగా చెప్తుంది. నెక్స్ట్ గిఫ్ట్ అయితే క్యాన్సిల్ అండి. నెక్స్ట్ గిఫ్ట్ క్యాన్సిల్. చాలా చాలా ఎక్సైట్ అయ్యాను. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. కానీ మా మమ్మీ ఇలా చేసి ఎంత సంతోషంగా ఉన్నానో చెప్ప డైలాగ్. ఎంత ఉల్లాసం. నేను సంతోషంగా లేకుండా ఎంత సంతోషంగా ఉన్నానని చెప్పిస్తుంది. సో అలా కాదు, ఇప్పుడు నేను పర్లేదు, మా మమ్మీ బొమ్మ ఇచ్చింది. నాకు తెలుసు బేసిక్గా నన్ను వేగడమే కష్టం, నాకు ఇంకో కుక్క పిల్లని తీసుకురావడం ఇంకా కష్టం అని ఎవరిని చూసినా షాక్ అవుతారు. కాకపోతే ఏంటంటే కుక్క పిల్ల కావాలని ఉంది. బట్ స్టిల్
నా బర్త్డేకి ఇంకా 1 వీక్ ఉంది కాబట్టి అందుకే నాకు అర్థం కాలేదు, నేను అంత ఫాస్ట్ గా ఒప్పుకున్నప్పుడన్నా నీకు వెలగలేదా? నాకేమో బర్త్డేకి ఒప్పేసుకున్నావేమో నువ్వు అనిపించింది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. చూడండి ఎంత అన్యాయం పోయింది. లాస్ట్ బర్త్డేకి నేను కారు కొన్నాను, అంత పెద్ద గిఫ్ట్ కొని ఇప్పుడు ఊరికి అది వద్దన్నందుకే నువ్వు అంతే నన్ను హర్ట్ చేసావు అట్లేం అట్లా ఇట్లా అంటా ఉంది. అయ్యో కాదులే సరే, ఇప్పుడు కాదు, నా బర్త్డేకి మా మమ్మీ ఏం గిఫ్ట్ ఇస్తుందో చూసి నేను అప్పుడు మాట్లాడతాను. సో ఈ వీడియో మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. మా మమ్మీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి బాగా అనుకుని ఉంటారు. అండ్ ఈ కుక్క మీద నా మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ కానీ నేను చేసిన ఫ్రాంక్ చాలా బాగుంది కదా. ఓకే బాగుంది, నన్ను ఫూల్ చేయడం చాలా బాగుంది, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఛానల్ నేను మీ పూజితాన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.